దేవుని పిల్లలుగా మనకు కష్టాలు వస్తున్నాయంటే దేవుడు మనలను ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. నీవు ప్రార్థన పరుడవే, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కనిపెట్టే దానివే. అయితే నీకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి? నీకే ఎందుకు శోధనలు వస్తున్నాయి? నీవే ఎందుకు ఇబ్బందుల పాలవుతున్నావు అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు ఈ పరీక్షల తర్వాత, ఈ కష్టాల తర్వాత నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను దీవించాలనుకుంటున్నాడు, నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. అందుకే ఈ శ్రమలు నీకొచ్చాయి. ఈ శ్రమలను ఎలా జయించాలి? ఈ శ్రమల నుండి ఎలా విడుదల పొందుకోవాలి? చాలామంది శ్రమలు వచ్చినప్పుడు ఇలా ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ శ్రమల నుండి మమ్మల్ని తప్పించండి, ఈ శోధనలో నుండి మమ్మల్ని గడ్డెక్కించండి, వీటిని తొలగించండి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజానికి దేవుని పిల్లలు అలా ప్రార్థన చేయకూడదు. నిజమైన క్రైస్తవులు, నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా ఇది మీ నుండి కలిగిన శ్రమలైతే, మీ నుండి కలిగినటువంటి శోధనలైతే వీటిని జయించే శక్తి నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. తీసేయండి అని ప్రార్థన చేయొద్దు, తొలగించండి అని ప్రార్థన చేయొద్దు. ఎవరికి తెలుసు ఆ శోధన తరువాత ఆశీర్వాదాలు కొరకే దేవుడే పెట్టాడేమో. ఎవరికి తెలుసు దేవుడు నిన్ను గొప్ప చేయుట కొరకు ఆ శోధనలు నీకు ఏర్పాటు చేశాడేమో. అందుకే నువ్వు ప్రార్థించాలి, శోధనలను జయించే శక్తి నాకు ఇవ్వండి దేవా. ఒకవేళ ఈ శోధనలు, ఈ శ్రమలు నువ్వు పెట్టింటే. ఇంకో ప్రార్థన, దేవా నిన్ను నమ్మిన నా మీద ఒకవేళ సాతాను శక్తులు శోధిస్తున్నట్లయితే వాటిని అనగదొక్కి, వాటిని నా కాళ్ళ క్రింద చితగదొక్కేటట్లు అలాంటి శక్తి నాకు ఇవ్వండి. సాతాను శోధనలైతే యేసుక్రీస్తు నామమున తొలగించండి అని ప్రార్థన చేయి. నువ్వే నాకు శోధన పెట్టి ఉంటే, నువ్వే నన్ను పరీక్షించాలనుకుంటే ఈ పరీక్షల నుండి ఎలా గెలవాలో నాకు నేర్పించండి అని ప్రార్థించు. ఇది సాతాను శోధన అయితే వాణ్ణి చితక త్రొక్కేటట్లుగా శక్తినివ్వండి. అలాంటి ప్రార్థన ఆత్మ, అలాంటి ప్రార్థన అభిషేకం నాకు దయచేయండి అని ప్రార్థించండి. నిజం, శ్రమలు క్రైస్తవులైనటువంటి వారికి ఆశీర్వదించడానికి వస్తూ ఉంటాయి. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు చింత చేయదు. లోకస్తులు చింత చేస్తున్నట్లు, లోకస్తులు బాధపడుతున్నట్లు, లోకములో ఉన్నవారు ఏడుస్తున్నట్లు నువ్వు ఏడవమాకు. ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అడుగు, దేవా ఈ శ్రమలు, ఈ శోధనలు అపవాది నుండి కలిగినట్లయితే వాడిని ఓడించటానికి నాకు శక్తినివ్వండి. ఒకవేళ ఈ శ్రమలు మీరే పెట్టినట్లయితే జయించే శక్తి నాకు ఇవ్వండి. ఆ శ్రమలలో నుండి అనేక పాఠములు నేర్చుకోవడానికి కృప చూపించండి అని ప్రార్థించు. యేసు మహారాజుకు ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి ప్రియ సోదరి, నీవు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నావేమో. నీ వారే నిన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారేమో. నీ సొంత వారే, నీ సొంత జనమే అనేక రకాలుగా నిన్ను శోధిస్తూ ఉన్నారేమో. కట్టుకున్నవాడే
అనేక రకాలుగా నిన్ను ఇబ్బంది పాలు చేస్తున్నాడు. భయపడద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నమ్ముకున్న వారికి దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు. దేవుడు నమ్ముకున్న వారికి దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు. అది మర్చిపోకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగిపోండి. మీ జీవితం దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మర్చిపోవద్దండి, శ్రమలు మన మంచికే. ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ శోధనలు వచ్చినా గట్టిగా నిలబడు. ప్రార్థన పూర్వకముగా ఆ శ్రమలను, ఆ ఇబ్బందులను జయించు. ఓపికతో 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 ఓర్చుకొని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు ఆ శ్రమల తర్వాత గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు.